వృషభ రాశి వారు రాబోయే 48 రోజుల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి 4 వస్తువులను తీసి అర్జెంటుగా బయటపడేసేయండి. లేదంటే మాత్రం మీరు మళ్ళీ నరకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులను బయటపడేయడం వల్ల ఏంటి అంటే మీరు రాబోయే 48 రోజుల్లో అదృష్టంతో అడుగు పెడుతున్నట్లుగా అవుతుందన్నమాట. ఆ 4 వస్తువులను మీరు అంతే ఉంచేసి మీరు కొత్త సంవత్సరంలో మళ్ళీ మీకేంటంటే ఈ రోజుల్లో మీరు ఎదుర్కొన్న సమస్యలు, బాధలు మళ్ళీ ఇవన్నీ కూడా కొత్త సంవత్సరంలో కూడా పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కాబట్టి అది రాకుండా ఉండడం కోసం కొత్త సంవత్సరం అంతా కూడా మీరు కొత్తదనంతో ఎన్నో ఆశలతో ఎన్నో కలలతో అడుగు పెడుతూ ఉంటారు. అంటే ఈ సంవత్సరం అయినా బాగా సంపాదించుకోవాలి, ఈ సంవత్సరం అయినా మాకు ఎటువంటి గ్రహాల వ్యతిరేకత వల్ల మేము ఇబ్బంది పడకూడదు, మాకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉండకూడదు, అదృష్టం అనేది మా సొంతం అవ్వాలి అని చెప్పేసి మనం మానసికంగా అలా కొన్ని రకాలైనటువంటి నూతన ప్రయత్నాలతో ఈ నూతన సంవత్సరంలో అడుగు పెడుతూ ఉంటామన్నమాట. అలాంటివన్నీ కూడా మన యొక్క కోరికలు, ఆశలు చిగురించి మనకు బాగా కలిసి రావాలి, మనం బాగుండాలి, కొత్త సంవత్సరం అంతా కూడా మనకు విజయవంతంగా ఉండాలి అంటే మీరేంటంటే ఈ యొక్క చెడును వెంట పెట్టి వెళ్లకుండా ఉండడం కోసమే ఈ 4 వస్తువులను మీరు రాబోయే 48 రోజుల్లో కనుక ఎన్ని పనుల్లో ఉన్నా సరే మీరు తీసి బయటపడేస్తే మాత్రం ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఇక మీకు విజయమే మీ సొంతం అవుతుందన్నమాట. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా ఎన్నో కలలు, ఎన్నో ఆశలు కంటూ ఉంటాడండి. కాకపోతే అవి మనం నెరవేర్చుకునే సమయంలోనే మనకు చాలా రకాలైనటువంటి సమస్యలు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అటువంటి చెడు ఏది కూడా మిమ్మల్ని తాకకుండా ఉండడం కోసమే ఈ వీడియో అనేది మీకు చెప్పడం అయితే జరిగింది. వృషభ రాశి వారు ఏముందని చెప్పేసి కొట్టిపడేస్తే మాత్రం చాలా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆ 4 వస్తువులు ఏంటనేది తెలుసుకుని వాటిని తీసి బయటపడేస్తే మాత్రం ఇక మీకు పట్టే అదృష్టాన్ని భగవంతుడు కూడా ఆపలేరు. ఏ దుష్టశక్తి, ఏ శత్రులు ఎవరు కూడా ఆపలేరు అనమాట. అంత బాగా కలిసి వస్తుంది. కోట్ల సంపాదన అనేది మీ సొంతం అవుతుంది. మీ యొక్క అన్ని రకాల కోరికలు అనేవి తీరుతాయి అన్నమాట. కాబట్టి అది ఏంటి, అసలు పడేయాల్సిన వస్తువులు ఏంటి, ఏం చేయాలి, ఇదంతా కూడా మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకంతా కూడా చక్కగా వివరంగా అర్థమవుతుంది. అలాగే కొంతమంది వృషభ రాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు వచ్చేటప్పటికి 3, 4, 5, 8, 9 మీ యొక్క అదృష్టాన్ని రెట్టింపు చేస్తాయన్నమాట. మీకు కలిసి వచ్చేటటువంటి రోజులు వచ్చేటప్పటికి ఆది, సోమ, గురు, శుక్ర ఈ 4 రోజుల్లో మీకు ఏమైనా పనులు మొదలు పెట్టుకుంటే బాగా కలిసి వస్తుంది. ఇక మీ రాశి విషయానికి వస్తే మీ మనస్తత్వం ఏంటంటే ఒక నిండు కుండ లాంటిదనే చెప్పుకోవచ్చు అనమాట. మీరు జాతక పరంగా చాలా చాలా అదృష్టవంతులు. మీరు జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను ఫేస్ చేసి వాళ్ళ రోజుని మాత్రమే ఉండగలిగారు అంటే అది దైవానుగ్రహం. అలాగే మీ యొక్క మంచి మనసు వల్ల ఈరోజు ఈ మాత్రమైనా ఉండగలిగారని చెప్పుకోవచ్చు. అయితే మీరేంటంటే ఈ వస్తువులను బయటపడేసేయండి. కాబట్టి ఆ యొక్క చెడును మనం ఇంతటితో వదిలేసేసి ఇక్కడితో చేతులు కడిగేసుకొని మనం కొత్తగా అడుగు పెట్టాలి అంటే సంతోషంతో ఆనందంతో బాగా కలుసుబాటు కానీ ఇట్లా ప్రతిదీ కూడా బాగుండాలి అని చెప్పి ఎవరికైనా కోరిక అయితే ఉంటుందన్నమాట. కళలు కనడం గొప్ప విషయం కాదండి. కళలు నిజం చేసుకోవడమే నిజమైనటువంటి వ్యక్తిత్వం. కాబట్టి ఆ చెడు ఏదైనా ఉంటే మనం అంతటితో వదిలేసి మనం ఫ్రెష్గా స్టార్ట్ చేయాలంటే మీకు ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 రకాల వస్తువులు అయితే ఉన్నాయో అవి మిమ్మల్ని ఎక్కడ ఎంతసేపటికి కూడా వెనక్కి లాగేస్తూ ఉంటున్నాయి. మీరు చిన్నప్పటి నుంచి కష్టపడినటువంటి వ్యక్తులు అంటే ఎక్కువగా కూడా తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, లేకపోతే వైవాహిక జీవితంలో కావచ్చు, ఇట్లా చూసుకుంటే ఏ రోజు కూడా మీరు ప్రశాంతంగా బ్రతికిన సందర్భాలు అనేవి చాలా తక్కువ అనమాట. ఎక్కువగా బాధలు, కష్టాలు, కన్నీళ్లతోటి మీరు కాపురం అనేది చేస్తారు. అలా చాలా వరకు కూడా ఎన్ని రకాల ఎదురు దెబ్బలు తిని ఆ గుండె ఏంటంటే చివరికి రాయిలాగా మారిపోతుంది అనమాట. కానీ అది ఎదుటి వాళ్ళు తెలియని వాళ్ళు అనుకునే మాటే. కానీ ఇప్పటికీ కూడా ఆ గుండెలో ఎంత బాధ ఉంటుంది. ఎవరైనా మనం అంటే మనస్ఫూర్తిగా ఎటువంటి స్వార్థం లేకుండా ఒక్క మనిషి మనల్ని అర్థం చేసుకుంటే బాగుండు అని చెప్పేసి మీలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పురుషులైనా సరే ఎవరిదైనా బాధ బాధేనండి. కష్టం కష్టమే. కష్టం కలిగినప్పుడు ఎవరికైనా కన్నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయన్నమాట. అలా బాధ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు ఏంటంటే చాలా వరకు సైలెంట్గా ఉంటారు. ఎవరికి కూడా వీరి బాధలు చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఏదైనా సరే మనసులో పెట్టుకొని బాధపడడమే వీరికి తెలుసు. అంటే మన అనుకున్నటువంటి మనుషుల దగ్గర నుంచి ఎక్కువగా బాధలు ఎదురవుతూ ఉంటాయి. అంటే మన వ్యక్తులు ఎవరైతే ఉంటారో భార్య కావచ్చు, లేకపోతే భర్త కావచ్చు, లేదా పిల్లలు కావచ్చు, లేదా మనం ఇష్టపడే వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువగా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. వీళ్ళు ఎంత ప్రేమిస్తారు, ఎంత ప్రేమను వీళ్ళు అందిస్తూ ఉంటారో కానీ ఎదుటి వారి దగ్గర నుంచి ఆ ప్రేమ అనేది వెనక్కి దొరకదు. అంటే వీళ్ళని చులకనగా చూడడం, ఆ ప్రేమ అలుసుగా మారడం, ఆ ప్రేమతో వాళ్ళు ఏంటనేది ఏది చేసినా కూడా మాకు చెల్లిపోతుందని చెప్పేసి వీళ్ళని అవసరాలకు ఉపయోగించుకోవడం కావచ్చు, వీళ్ళని లెక్క లేకుండా చూడడం కావచ్చు, వీళ్ళని పిచ్చోళ్ళని చేయడం కావచ్చు, మసిపూసి వీళ్ళకు మారేడికాయ చేయడం కావచ్చు, ఇట్లా చాలా రకాలుగా ఏంటంటే వీళ్ళ
మనసుతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి ఇవాళ రోజున వీరి మనసుకు ఇంత గట్టి గాయాలు ఎందుకు తగిలాయి, వీళ్ళు ఈ రకంగా ఇంత ఎక్కువ బాధకు కారణం ఎవరు అనంటే, వీళ్ళు ఎవరినైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళ వల్ల వీళ్ళకి సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయన్నమాట. బయట ఎక్కడి నుంచో మనకి శత్రువులు రావాల్సినటువంటి అవసరం లేదండి. మనం ఎవరినైతే ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తూ ఉంటామో, మనం ఎవరినైతే మన అని చెప్పేసి కోరుకుంటూ ఉంటామో వాళ్ళ వల్లే మనకి ఎక్కువగా ఇది ఎదురవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఎక్కువగా మీకు ఏంటంటే ఇప్పటికే చాలా అలసిపోయారు. అందులో మనకి సంవత్సరం అంతా కూడా ఏంటంటే ఎక్కడ చూసినా కూడా ప్రమాదాలు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఇవన్నీ కూడా మనకి సంవత్సరం అంతా కూడా ఏ మాత్రం కూడా బాగోలేదనమాట. కాబట్టి ఇదంతా కూడా ఇక్కడితో వదిలేసేసి మంచిగా కలిసి రావడానికి మీరు చేసే పూజలకు, మీరు చేసే వ్రతాలకు, మీరు చేసే నోములకు, మీరు నమ్ముకున్న దైవానికి, ఇలాంటి వాటికి వేటికి కూడా ఉపయోగం లేకుండా చేస్తున్న మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు అవి మీ ఇంట్లో నెగిటివిటీని పెంచుతున్నాయి. మీ మనసులో ఏంటంటే అలజడిని పెంచుతున్నాయి అన్నమాట. మీరు అనుకుంటూ ఉంటున్నారు, మీరు చూసుకున్నట్లయితే మీకు మొత్తం ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువ పర్సన్ చూసుకుంటే ఏదో ఎప్పుడో ఒకసారో కాస్త కూస్త సంతోషంగా నవ్వుకున్న సందర్భాలు, కానీ మిగిలినవి మొత్తం కూడా బాధలే అనమాట. మరి మీరేం తక్కువ చేశారు? మీరు దేవుడికి పూజలు చేస్తూ ఉంటారు, దైవాన్ని మనస్ఫూర్తిగా నమ్మే వ్యక్తులు, ఎవరిని గబక్కున నోరు తెరిచి ఒక్క మాట అనే వ్యక్తులు కాదు, ఎవరిని కష్టపెట్టే వ్యక్తులు కాదు. ఇలా అన్ని రకాలుగా మంచి లక్షణాలు ఉండి దైవానికి దగ్గరగా ఉండి పూజలు చేసుకుంటున్నా కూడా మీకు సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. మీకు అర్థం కాని విషయం, మేము ఈ రకంగా చేస్తున్నాం, దైవాన్ని నమ్ముకుంటున్నాం, మా పూజలు దైవానికి అందట్లేదు, మాకేంటి కష్టాలు, ఈ దెబ్బల మీద దెబ్బలేంటి, అసలు ఈ సమస్యల పరిష్కారాలు కూడా దొరకట్లేదు, అది అలంతా కూడా పోతుంది, కనీసం నిద్రపోయి కూడా ఎన్ని రోజులైందో కూడా తెలియట్లేదు, మేమేమైనా ఎంతవరకు తట్టుకుంటాం, ఏంటి బాధలు అంటే ఒకటి తీరక ఇంకొకటి, అలా సమస్యల మీద సమస్యలు, ఎదురు దెబ్బల మీద ఎదురు దెబ్బలు, కష్టం, పనుల్లో కలుసుబాటు లేకపోవడం, ఆర్థిక పరంగా ఎదగలేకపోవడం, ఎంత కష్టపడి ఒక పని చేస్తే అందులో ఏంటంటే గట్టిగా లాస్, గట్టిగా ఎదురు దెబ్బ, ఇలాంటివన్నీ చూసేసరికి మీకు ఏంటంటే అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి. ఏం పాపం చేసామో, మాకేంటి ఇలా దరిద్రం పట్టుకుంది, మాకేంటి కష్టాలేంటి, దోషాలేంటి అని చెప్పేసి చాలా బాధలు పడుతూ ఉంటారనమాట. దానికి కారణం ఏంటంటే మీరు ఎంతసేపటికి పైన కనిపించేయే చూస్తున్నారు అంటే నోములు, పూజలు, వ్రతాలు, మంచితనం, ఇవన్నీ అవసరమే కాదని అనడం లేదు. కానీ మీరు పట్టించుకునే విషయం ఏంటంటే మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ 4 వస్తువులు మీరు చేసిన మంచిని, మీకు రావాల్సినటువంటి పుణ్యాన్ని మొత్తాన్ని కూడా అవి గ్రహించేసి మీకు కష్టాలను, సమస్యలను మాత్రమే మిగులుస్తున్నాయన్నమాట. కాబట్టి అర్జెంటుగా మీరు ఆ 4 వస్తువులను తీసి బయట పడేసేయండి. అందులో మొట్టమొదటి వస్తువు వచ్చేటప్పటికి మీ పూజ గది దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసుకుందామండి. పూజలు అయితే చేస్తున్నారు, కానీ పూజ గది ఎంతవరకు శుభ్రంగా ఉంటుంది, మీ యొక్క పూజ గదిలో ఎన్ని పనికిరాని వస్తువులు ఉంటున్నాయో ఒక్కసారి మీరు ఆలోచించారా? అలాగే మీ పూజ గదిలో చిత్రపటాలు ఎన్ని ఉంటున్నాయి అనేది మీరు ఆలోచించారా? అలాగే అవి ఎక్కడైనా చినిగి ఉంటున్నాయా, లేకపోతే పాతబడి ఉంటున్నాయో, ఇలాంటివి ఎప్పుడన్నా మీరు గమనించారా? అవన్నీ కూడా ఇప్పుడు మీరు తెలుసుకొని మీరు వాటిని అర్జెంటుగా తీసేయండి. చాలామంది ఏంటంటే పూజలు చేస్తూ ఉంటారు, కానీ దేవుడి చిత్రపటాలు వచ్చేటప్పటికి ఒక్కొక్కరికి 2 పటాలు ఉంటాయన్నమాట. అంటే లక్ష్మీదేవి పటాలు 2 ఉండడం, శివ పార్వతుల పటాలు 2 ఉండడం, ఇలా ఏంటంటే ఒకే దేవుడికి సంబంధించి 2 చిత్రపటాలు ఉండి అలాగే పూజలు చేస్తూ ఉంటారు. అదొక పొరపాటు. అలా ఎప్పుడు కూడా ఒక దేవుడికి సంబంధించి ఒకే చిత్రపటం ఉండాలి, కానీ 2 ఉండకూడదు. అలా ఉండి మీరు పూజ చేస్తే మీ పూజకు ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి ఎక్స్ట్రా ఉన్నటువంటి చిత్రపటాలను తీసుకువెళ్ళి ఏదైనా దేవుడి గుడిలో చెట్టు దగ్గర వదిలేసి రండి. ఇంకొక విషయం ఏంటంటే దేవుడి యొక్క చిత్రపటాలు అంటే ఎక్కడైనా లైట్గా పగిలినట్టుగా, క్రాక్ వచ్చినట్లుగా, ఈ యొక్క పైన ఉన్నటువంటి గాజు కొంచెం ఏదైనా పగిలిపోయినట్లుగా ఇలాగా ఉంటూ ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే పట్టించుకోరు. లోపల ఉన్నటువంటి ఫ్రేమ్ చినిగిపోవడం కానివ్వండి, ఇలా కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనేవి ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అది కంటికి కూడా కనిపించినంతగా ఉండేసరికి పట్టించుకోకుండా అలాగే పూజలు చేస్తూ ఉంటారనమాట. కానీ అలా చేయడం వల్ల మీరు చేసేటటువంటి పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది ఉండదు. కాబట్టి అలాంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే అలాంటి పటాలను తీసి వాటిని ఎక్కడన్నా అంటే ఆ గాజు ఫ్రేమ్ అంతా పగిలి ఉంటే అవి ఏంటి అంటే చాలా దోషం. అవి మీరు తీసేసి ఆ గాజు ముక్కలను ఒక కవర్లో వేసేసి ఒక డస్ట్బిన్లో పడేసి ఆ యొక్క చినిగిపోయినటువంటి చిత్రపటాలు పారే నీటిలో పడేస్తారు. అంతేకాని అలా పగిలినవి పెట్టి పూజ చేయడం కానివ్వండి, ఇలా 2 దేవుళ్ళ ఫోటోలు చేయడం కూడా చాలా పాపం అనమాట. అవేంటంటే ఎవరికన్నా ఇవ్వనన్నా ఇవ్వండి, లేనోళ్ళకి ఇవ్వడం వల్ల మీకు నష్టం ఏమి ఉండదు. దానివల్ల మీకు ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వాళ్ళకి వెళ్ళిపోవడం అలాంటిది ఏమి ఉండదు అనమాట. ఎవరికన్నా ఇవ్వచ్చు. లేదు అనుకుంటే ఏదైనా చెట్టు దగ్గర, గుళ్ళో, చెట్టు దేవాలయం దగ్గర ఎక్కడైనా సరే ఆ ఫోటోలను మీరు వదిలిపెట్టేసి రావచ్చు అనమాట. అంతేకాని ఇలా చేయకూడదు. అలాగే
పూజ సామాను ఏంటంటే చాలామంది శుభ్రంగా చేసుకోరు. అంటే పూజ సామాను ఎలా ఉంటుందంటే దీపారాధన చేసే ప్రమిదలు కావచ్చు, హారతి ఇచ్చేటటువంటి ఆ యొక్క ప్రమిదలు, గంటలు ఇవన్నీ కూడా ఏంటంటే శుభ్రంగా తోమి క్లీన్ చేసుకోరనమాట. ఏదో ఒకసారి చేస్తే మళ్ళీ ఏదైనా అడ్డం వచ్చినప్పటిదాకా అంతే ఉంచుకుంటారు. అలా ఉంచేస్తే అదే క్లాత్ మీద అట్లాగే చేసేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల కూడా మీ యొక్క పూజకు ఫలితం ఉండదు. అంటే చేసామన్న పేరు కాబట్టి అలా చేయడం వల్ల కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు. కనీసం 2 రోజులకు ఒక్కసారైనా సరే దేవుడి యొక్క చిత్రపటాలు తుడుచుకోవడం, గంధం, కుంకుమ, పుష్పాలతో చక్కగా అలంకరణ చేసుకోవడం, ఆ యొక్క వస్త్రం ఏదైతే ఉందో దాన్ని కూడా శుభ్రంగా ఉతికి వేసుకోవడం, లేకపోతే కొత్త వస్త్రాన్ని వేసుకోవడం, ఆ యొక్క పూజ సామాగ్రి ఏదైతే ఉంటుందో వాటిని కూడా శుభ్రం చేసుకోవడం, ఇలాంటి నియమాలతో మీరు పూజ అనేది చేసుకోవాలన్నమాట. అప్పుడే నియమనిష్టలతో చేసేటటువంటి పూజ మనం అక్కడ నైవేద్యాలు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టినా సరే శుభ్రంతో నియమంతో చేస్తే మీకు ప్రతిఫలం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి పొరపాట్లను సరి చేసుకోండి. అలాగే చాలామంది ఏంటంటే దేవుని యొక్క చిత్రపటాలు తుడిచేటటువంటి యొక్క వస్త్రాలు పాతవి ఏవైతే ఉంటాయో వాటిని ఏంటంటే చినిగిపోయిన వాటితో, లేకపోతే పిల్లలు తీసేసిన వాటితో, పనికిరాని వాటితో, పాడైపోయినటువంటి వాటితోనూ తుడుస్తూ ఉంటారనమాట. అలా ఎప్పుడూ కూడా చేయకూడదు. దేవుడి కోసం మీరు చక్కగా తుడిచేటటువంటి యొక్క వస్త్రం ఏదైతే ఉంటుందో కర్చీఫ్ లాంటిది అలాంటిది ఒకటి మంచిది కొత్తది తీసుకుని అచ్చంగా దానికి సంబంధించి మీరు పెట్టుకోవాలి. అలా కాకుండా పాడైపోయిన చినిగిపోయిన వాటితో చేస్తే మాత్రం ఉపయోగం అనేది ఉండదు. ఇంకా ఏంటంటే ఆ యొక్క దేవునికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటే కనకధార స్తోత్రం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఆ పుస్తకాలు ఉన్నవి చినిగిపోయినవి ఉంటాయి అన్నమాట. కొంతమందికి వాటిని అంతే ఉంచి వాటితోటి చదువుతూ ఉంటారు. అలాంటి వాటి వల్ల కూడా మీకు ఉపయోగం అనేది ఉండదన్నమాట. ఇంకా మనం హారతి ఇచ్చినప్పుడు కావచ్చు, సాంబ్రాణి కడ్డీలు వెలిగించినప్పుడు కావచ్చు, ఆ పొగ అంతా కూడా గోడలకు చుట్టుకొని ఉంటుంది. అది అంతే ఉంచేస్తారు. అది శుభ్రంగా తుడుచుకోవాలి ఎప్పటికప్పుడు. లేకపోతే ఏంటంటే అదంతా కూడా అలా మట్టి పట్టినట్లుగా మురిగ్గా ఉంటే మీరు చేసే పూజ దైవానికి ఎలా చెందుతుంది, దైవం అలాంటి ప్లేస్లో ఎలా ఉండగలుగుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీరు శుభ్రం చేసుకోవడం, పూజ గదిని శుభ్రంగా బూజు లేకుండా దుమ్ము లేకుండా దులుపుకొని పనికిరానివి ఉంటే తీసేసి మీరు పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు ఫలితం అనేది ఉంటుంది. అలా కాకుండా మీరేంటంటే చేస్తాంలే అని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఉపయోగం అనేది ఉండదు. కాబట్టి పూజ గదిలో పూజ చేయడమే కాదండి, ఇలాంటి పొరపాట్లను సరి చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పేది ఏదైతే ఉంటాయో ఆ యొక్క మార్పులు చేర్పులు చేసుకుంటేనే మీ యొక్క పూజకు ఫలితం అనేది ఉంటుంది, దైవానికి చెందుతుంది. ఇది మొదటిది. ఇక రెండవ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఇంట్లో పనికిరాని వస్తువులు కుప్పలు కుప్పలుగా పడేసుకొని ఉంచుకుంటారండి. వాటిని పడేద్దామంటే మాత్రం కూడా మనసు అనేది ఒప్పదు. ఒకరికి మనసు ఒప్పి బయటపడేద్దామన్నా కూడా ఇంకొకరికి అడ్డుపడుతూ ఉంటుందన్నమాట. అంటే పనికిరాని చీపుర్లు కావచ్చు, లేకపోతే పనికిరాని ఇనుప వస్తువులు కావచ్చు, పనికిరాని ఫ్యాన్లు కావచ్చు, ఇట్లా కొన్ని వస్తువులు ఏంటంటే అలాగా తుప్పు పట్టిపోయి పాడైపోయి అలా ఉంటున్నా కూడా వాటిని అంతే కుప్పలు కుప్పలుగా ఉంచుతారనమాట. ఇంట్లో పనికి వచ్చే వస్తువుల కన్నా కూడా ఈ పనికిరాని వస్తువుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఏదన్నా ఒక వస్తువు పాడైపోయింది, మనకు అవసరం లేదు అని అనుకుంటే అలాంటి వాటిని తీసి పక్కన పడేసేయాలి, బయట పడేసేయాలి. అలా కాకుండా వాటిని అంతే ఉంచేసి పనికిరాని బట్టలు కావచ్చు, బట్టల విషయంలో కూడా చాలామంది ఏంటంటే ఎన్నో బట్టలు కొంటూ ఉంటారు. కానీ ఆ పాత బట్టలు టైట్ అయిపోయి ఉండడం, వేసుకోవడానికి చినిగిపోయి ఉండడం అలాగే ఉంటుంటాయి. వాటిని అంతే ఉంచేస్తూ ఉంటారనమాట. అలాగే చిరిగిపోయినవి మళ్ళీ కొంతమంది ఏంటంటే చినిగిపోయినవి ప్రాణముపక అవే కుట్టుకొని అవే వేసుకోవడము కావచ్చు. కొంతమందికి లేక బాధ, కొంతమందికి ఉండి ఆ ప్రాణం ఒప్పక బాధ అనమాట. అలా ఇంట్లో ఏంటంటే ఈ పనికిరాని సామాన్ ఏదైతే ఉంటుందో బట్టల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, చీపుర్ల రూపంలో కావచ్చు, వంటగదిలో చూస్తే చాలా రకాలుగా వేస్ట్ అనేది ఉంటుందన్నమాట. అలాంటివన్నీ తీసి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అవి చేసుకోకపోవడం వల్ల మీకు ఏంటంటే ఆ యొక్క చెడు అనేది, ఆ నెగిటివిటీ అనేది ఆ వస్తువుల రూపంలోనే మీకు రావాల్సినటువంటి మంచిని కాకుండా ఇది అడ్డుపడుతూ ఉంటుంది, నెగిటివిటీని పెంచుతూ ఉంటుంది అనమాట. కాబట్టి అలాంటి వస్తువులను తీసి అర్జెంటుగా మీరు బయటపడేసేయండి. లేకపోతే ఆ చెత్త చెదారాన్ని మళ్ళీ మీరు ఈ కొత్త సంవత్సరంలో మోసుకెళ్ళారంటే మీరు బాగుందామన్నా కూడా బాగుండనివ్వదనమాట. కాబట్టి ఇది రెండో పాయింట్. ఇక మూడో వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే చాలామంది కూడా అంటే పెద్దలకు సంబంధించినటువంటి పటాలు ఏంటంటే దేవుళ్ళ దగ్గర ఉంచుతూ ఉంటారు. అలాగే పెద్దలకు సంబంధించినటువంటి ఆ యొక్క వస్తువులు కావచ్చు, వాళ్ళ మీద ప్రేమతోటి మన కోసం కష్టపడ్డారు తల్లిదండ్రులు కావచ్చు, తాతలు కావచ్చు, నాయనమ్మలు కావచ్చు, ఇలా పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు, మన కోసం కష్టపడతారు. కాబట్టి వారి మీద ప్రేమ ఉండడంలో తప్పు లేదు. కానీ వాళ్ళను తీసుకెళ్ళి దేవుళ్ళతో పాటుగా యొక్క ఫోటోలు పెట్టడం కావచ్చు, అలాగే వారికి సంబంధించిన వాడుకున్న వస్తువులు అంటే వాళ్ళ బట్టలు, చీరలు, వాళ్ళ నగలు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన మంచాలు కావచ్చు, కంచాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అలాగే ఉంచేసి వాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జ్ఞాపకార్థం ఉంచుకుందామని పడేస్తే అది మనకి పాపం తగులుతుంది, వాళ్ళ మీద ప్రేమ లేనట్లు అవుతుందని చెప్పేసి అట్లా అనుకుంటూ ఉంటారనమాట.
కానీ మీరు అలా ఆలోచించడం చాలా పొరపాటు. వాళ్ళ మీద ప్రేమ ఉన్నది మీకు నిజమే కావచ్చు, కానీ వాళ్ళ పటాలను తీసుకెళ్ళి దైవంతో పాటు పెట్టడం, ఎందుకంటే దైవశక్తి వేరండి. వీళ్ళు మన పెద్దవాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మంచి వాళ్ళు అయినప్పటికీ కూడా ఇది వేరు, అది వేరు. వీళ్ళకేంటంటే ఎప్పుడైనా పెద్దవాళ్ళకు సంబంధించినటువంటి ఫోటోలు ఏవైతే ఉంటాయి ఎప్పుడు కూడా మనం దక్షిణ దిక్కు గోడకు తగిలించుకోవాలి, కానీ దేవుళ్ళ దగ్గర ఎప్పుడు కూడా పెట్టకూడదు. పెడితే ఏంటంటే అది ఎన్నో రకాలుగా పాపాలతో మనకి కర్మలు వెంటాడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి వాళ్ళకు చేసుకునే వాళ్ళకి ఏదైనా ఈ సంవత్సరం పెట్టుకోవడం, వాళ్ళకి చేసిన పితృకార్యాలు పితృతర్పణాలు విడిచిపెట్టడం, వాళ్ళకు దండం పెట్టుకోవడం, ఇవి వేరే విషయం. అవి చేసుకోండి, వాటి వల్ల మీకు బాగుంటుంది, పితృదోషాలు తొలగిపోతాయి. కానీ దైవంతో పాటు ఎప్పుడూ కూడా మనం పోల్చుకోకూడదనమాట. దైవశక్తి అది వేరుగా ఉంటుంది, కాబట్టి అవి ఇవి కలపకూడదు. అలాగే వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను మీరు సేమ్ అంతే వాడుకోకూడదనమాట. ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన బంగారం ఉంది, ఆ బంగారాన్ని మీరు మార్చుకొని కొత్త వస్తువు తెచ్చుకోండి, అప్పుడు వాళ్ళ బంగారం కింద ఉంటుంది. అది కొత్త వస్తువుగా మీరు మీ వంటి మీద వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి దోషాలు అనేవి ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళ ఆరా అనేది తిరుగుతూ ఉంటుంది, వాళ్ళు లేరు ఈ భూమి మీద, కాబట్టి వారికి సంబంధించినటువంటి ఆరా అనేది కొంచెం చెడుగా ఉంటుందన్నమాట. వాళ్ళు మనల్ని కంటికి రెప్పలాగా కాపాడినప్పటికీ కూడా కొంత చెడు అనేది వెంట పడుతూ ఉంటుంది. అంటే మనకి కలుసుబాటు రాకుండా కొన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ వస్తువుల్లో మార్పులు చేర్పులు చేసుకొని మీరు వాడుకోండి. వాళ్ళు పడుకున్నటువంటి మంచాలు ఉంటే ఆ మంచాలను మార్చేసి ఇంకో కొత్త మంచం తెచ్చుకోండి. వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు కూడా మీరు వేసుకోకూడదు, వాటిని మీరు మార్చేసేయండి. అలాగా వారికి సంబంధించినవి ఏవైతే ఉంటాయో సేమ్ మీరు అంతే వాడుకోవడం వల్ల మాత్రం మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మీరు అలాంటి వస్తువులు ఏదైనా ఉంటే మార్పులు చేర్పులు చేసుకోండి, లేకపోతే మాత్రం చాలా ఇబ్బందులు, అంటే మీరు చేసే వాటికి ఎటువంటి ప్రయోజనము ఉండదు. ఇలాగే అనుకునే ఇబ్బందులు, అనుకునే సమస్యలు ఎదురయ్యే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇది కూడా మీరు సరి చేసుకోండి. ఇక 4వ వస్తువు వచ్చేటప్పటికి ఏంటి అని అంటే ఆగిపోయినటువంటి గడియారాలు, ఆగిపోయినటువంటి వాచీలు, ఆగిపోయినటువంటి ఫోన్లు, పనికిరానివి అంతే పెట్టుకుంటూ ఉంటాం కుప్పలు కుప్పలుగా. అలాగే గాజు వస్తువులు, ఏదైనా టీ కప్పులు కావచ్చు, లేకపోతే టీ బౌల్స్ కావచ్చు, గాజు బౌల్స్ కావచ్చు, అలాంటివి ఏదైనా పగిలిపోయినవి అంతే ఉంచుకోవడం, పగిలిన అద్దాలను చూసుకోవడం, వాటిల్లోనే ఏదైనా దువ్వెనలు పాడైపోతే వాటిని అలాగే వాడుకోవడం కావచ్చు. ఇలాంటి పొరపాట్లు అనేవి చేయొద్దు. పగిలిన అద్దం అనేది చాలా ప్రమాదం. అలాంటి అద్దాల్లో ముఖాలు చూసుకుంటే మనకి ఎంత చెడు అనేది వస్తుందో అది మాటల్లో చెప్పేది కాదండి. కాబట్టి పగిలిన అద్దాలను వెంటనే మార్చేసేయండి. అలాగే ఆగిపోయినటువంటి గడియారాలు మనం ఇంట్లో ఉంచుకొని అంతే చూసుకోవడం వల్ల ఏంటంటే అది చాలా రకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. గడియారం అనేది ఎప్పుడు ఆగకూడదు, అది టైం ఆడుతూనే ఉండాలి. మన టైం ఆగినట్లుగా కొన్ని చెడు సంకేతాలు అనేవి మనకి ఎదురవుతూ ఉంటాయి. అంటే కాబట్టి ఆగిపోయినటువంటి గడియారం ఎప్పుడు కూడా ఇంట్లో ఉండకూడదు. ఇది కూడా సరి చేసుకోండి. ఇంకా చాలామంది ఏంటంటే క్యాలెండర్కు సంవత్సరాలు అయిపోయినా కూడా క్యాలెండర్ అంతే ఉంచేస్తూ ఉంటారనమాట. అలా ఎప్పుడు కూడా ఉంచకూడదు. సంవత్సరం అయిపోయింది, ఎప్పటికప్పుడు క్యాలెండర్ మనం మార్చుకుంటూ ఉండాలి, అంతే. కానీ అంటే కొంతమంది సెంటిమెంట్గా అంతే ఉంచి మనకి అది ఉంటే బాగుంటుంది, అది ఇది అని చెప్పేసి బాగుందని చెప్పేసి అలా ఉంచుతూ ఉంటారు. అలా ఉంచడం వల్ల కూడా మీకు నెగిటివిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక ఆ పగిలిపోయినటువంటి గాజు గ్లాసులు కావచ్చు, గాజు బౌల్స్ కావచ్చు, కొత్త వస్తువులు మొన్నే కొనుక్కొచ్చాం, గబుక్కున చేజారి పగిలిపోతూ ఉంటాయి అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు పోతే ఆ వస్తువు అంతటితో, అంటే దానితో మనకి రుణం తీరిపోయింది అనుకుని వదిలేసేయాలి, అంతేకాని ఇక వాటిని అంతే ప్లాస్టర్లు వేసుకొని అతికించుకొని వాటిని అంతే వాడుకోవడం చేయడం వల్ల ఆ వస్తువు యొక్క నెగిటివిటీ ఏదైతే ఉందో దానివల్ల మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పగిలిన వస్తువులు అతుకు పెట్టుకొని వాడుకోవడం ఏమాత్రం కూడా మంచి పద్ధతి కాదు. వాటి వల్ల మనకు చాలా రకాల దోషాలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ఇలాంటివి ఏదైనా పగిలిపోయినవి, విరిగిపోయినవి, తెగిపోయినటువంటి చెప్పులు కావచ్చు, ఇట్లాగా ఆగిపోయినటువంటి గడియారాలు కావచ్చు, ఇవన్నీ కూడా రాబోయే 10 రోజుల్లో మీరు తీసేసి పడేసి కొత్త సంవత్సరంలో ఫ్రెష్గా స్టార్ట్ చేసుకోండి. అంతేకాని మళ్ళీ ఈ చెత్తని, పనికిరాని వాటన్నిటిని కూడా మళ్ళీ కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేటట్టుగా చేస్తే మళ్ళీ ఏంటంటే మనకి ఇలాంటి సమస్యలు ఎదురు చూడాల్సినటువంటి అవసరం అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఇలాంటివి జరగకూడదు అనుకుంటే మనం చెప్పుకున్నట్లుగా ఈ 4 రకాల వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి మీరు తీసి పడేసి మార్పులు చేర్పులు చేసుకోవడం కానీ, తీసి పడేసేయడం కానీ, కొంతమంది పనికిరాని దిండ్లు వాడుతూ ఉంటారు, పాడైపోయి ఉంటాయి. పనికిరాని దుప్పట్లు, పాడైపోయినవి కూడా అంతే వాడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మార్పులు చేర్పులు చేసుకోండి. అలాగే పర్సులు కూడా ఏంటంటే పర్సులు చినిగిపోయినవి అంతే ఉంచుకోవడం, ఇలాంటి వాటి వల్ల కూడా డబ్బు అనేది నిలబడదనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళే బ్యాగులు చినిగిపోయి ఉంటే అలాగే వాటిని పంపించడం,
అలాంటి వాటి వల్ల పిల్లలకు చదువులు కూడా సరిగ్గా అవ్వవన్నమాట. ఇలాంటివన్నీ కూడా మీరు సెర్చ్ చేసుకోండి. కాస్త ఒక రోజు 2 రోజులు పని కట్టుకొనైనా ఇల్లంతా కూడా బూజులు దులుపుకోవడం, ఇల్లంతా శుభ్రం చేసుకోవడం, ఇల్లంతా చక్కగా తుడుచుకోవడం, పనికిరానివన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పినవన్నీ తీసేయడం, ఇలాంటివి శుభ్రం చేసుకునే వస్తువులు శుభ్రం చేసుకోవడం, ఇలాంటివన్నీ మీరు చేసుకుంటేనే మీకు కొత్త సంవత్సరం అంతా కూడా కలుసుబాటుగా ఉంటుంది. ఇలా చేసుకోవడం వల్ల మీకు విజయవంతంగా కొత్త సంవత్సరం అంతా కూడా అదృష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు కూడా మీరు సంతోషంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కుటుంబంలో గొడవలు కూడా తగ్గుతాయి. అసలు ఆ వస్తువుల్ని ఇప్పుడు మనం చెప్పినట్లుగా తీసి బయటపడేసేయండి. మీ మనసు కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చూడండి. అసలేంటి ఇన్నాళ్ళు మనం ఈ విషయాన్ని పట్టించుకోలేదు, ఇంత చిన్న చిన్న విషయాలను మనం గమనించలేకపోయాము, సమస్యలు వస్తున్నాయి అంటే ఏంటా అని చెప్పేసి బాధపడ్డాం. కానీ ఇలా కంటికి ఎదురుగా ఉన్నటువంటి చిన్న చిన్న విషయాలను మనం పట్టించుకోలేకపోయామని చెప్పేసి ఈ వీడియో చూసిన తర్వాత మీకు చాలామందికి అర్థమవుతుందన్నమాట. కాబట్టి చిన్న చిన్న పొరపాట్లు మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు రావడానికి కారణమవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.